కొట్లాడాల్సిందే అని చెప్పేసి పిలుపునిచ్చి మీ సహకారం ఉంటుందన్నందుకు ధన్యవాదాలు. చాలా రోజులుగా కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అనేకసార్లు ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్స్ నిర్వహించాం, విద్యార్థి సంఘాల సమావేశాలు నిర్వహించాము. అనేక మంది మిత్రుల్ని సంప్రదించి ఒకసారి మొత్తం అన్ని యూనివర్సిటీలు కలిసి తిరుగుదాము అని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాము ఒక టీం, అక్కడ నుంచి శాతవాహనకు వెళ్ళాం, అక్కడ నుంచి పాలమూరు యూనివర్సిటీ కూడా ఇట్లా చుట్టూ వరంగల్లో మొదలు పెట్టుకుంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్ ఇవన్నీ కూడా తిరిగి గద్వాల దాకా కూడా తిరిగి మిత్రులందరినీ కూడా కలిసి మేము ఈ ఆలోచన పంచుకొని ఇక్కడ సమావేశాన్ని నిర్వహించాం. అతి త్వరలోనే మన డిమాండ్స్ నెరవేరే వరకు ఎట్లాంటి కార్యాచరణ ఉండాలి అనేటువంటి దాని మీద కూడా మేము ఒక కార్యాచరణ ప్రకటించుదామని అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఒక్క నిమిషం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దిక్సూచి అనేక ఉద్యమాలకు దళిత పీడిత కులాల గొంతుకై అంబేద్కర్ వాది అయి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతూ విద్యార్థులను సమీకరిస్తూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ అటు బహుజన ఉద్యమాలని ఇటు తెలంగాణ ఉద్యమాన్ని కోఆర్డినేట్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీకి ఓయూ జేఏసీకి అండదండలు అందించి అనేక మంది గాయపడ్డ వాళ్ళని, అనేక మంది కేసులలో ఇరుక్కున్నటువంటి వాళ్ళని మరి సార్ ఆదరించి ఇప్పటికీ తను ఉద్యమ పందాను కొనసాగిస్తూ దక్షిణాది ఉద్యమాన్ని ఇప్పుడు తను భుజాన వేసుకొని మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతున్నటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తమ్ముడు బద్రికి, వేదిక మీద ఉన్న విద్యార్థి మిత్రులందరికీ కూడా మరియు ఉద్యమకారులకి పేరు పేరున జై భీములు, జై సామాజిక తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టిన సందర్భంగా చర్చ జరిగింది. ఈ ఆర్టికల్ 3 చర్చ సందర్భంగా ఈ చిన్న రాష్ట్రాలు ఎందుకు అవసరము, దేనికోసం ఈ చిన్న రాష్ట్రాలు కావాలి దేశంలో, కొన్ని రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలుగాను కొన్ని రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలుగా ఉంటే అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న రాష్ట్రాలన్నీ ఆధిపత్యం చేస్తే దేశంలో లైక్ ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ లాగా. కాబట్టి రాష్ట్రాలన్నిటినీ 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఏర్పాటు, చిన్న కులాలకు తోడ్పాటు అన్నాడు. చిన్న రాష్ట్రాల్లో ఎందుకు కావాలి చిన్న రాష్ట్రాలు అంటే కింది కులాలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అనేక రకాల అణిచివేతకు, అన్యాయాలకు, అంటరానితనానికి, హింసకు, ఇలా అనేక భూమి లేకుండా, భుక్తి లేకుండా, ఉద్యోగం లేకుండా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ 93% తెలంగాణలో ఉన్న బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది రాష్ట్రం వస్తే అని చెప్పేసి ఆయన భావించాడు. సో చిన్న రాష్ట్రాలు వస్తే చిన్న కులాలకు తోడ్పాటు జరగలేదు. ఎందుకు? తప్పు మనదే, విద్యార్థి లోకాందే తప్పు, ఉపాధ్యాయ లోకాందే తప్పు జరిగింది. అక్కడ మాలాంటి వాళ్ళు ఒక అస్సాము విద్యార్థి గణ పరిషత్తు ఎలా అయితే ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని ప్రఫుల్ల కుమార్ మహాంత్ర నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఒక విద్యార్థి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు, ఉస్మానియా విద్యార్థి ముఖ్యమంత్రి కావాలని నేను ప్రతిపాదించాను. తెలంగాణ మొదటి రాష్ట్రానికి ఈ బహుజనుల నుండి, ఈ బడుగు బలహీన వర్గాల నుండి నేతృత్వం వహిస్తున్న ఈ విద్యార్థి నాయకులు మొదటి ముఖ్యమంత్రి కావాలని నేను ప్రతిపాదించాను. అందుకు రాజకీయ నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ప్రతిపాదిస్తే మరి ఏమైందో చరిత్రలో మీకు కనబడ్డది. ఎందుకు జరగలేదు, ఎందుకు ఆ ప్రతిపాదన అమలు కాలేదు? 5 లక్షల మందితో విద్యార్థి సంఘ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు కనీసం 5,000 మందితో మీటింగ్ పెట్టలేని పరిస్థితికి ఎందుకు నెట్టబడ్డారు?
కారణం ఎవరు? ఇవాళ తెలంగాణ ఉద్యమం అంటే వెలమరెడ్డి వర్గాల ఉద్యమంగా మారిపోయింది. మేము ముఖ్యమంత్రి కావాలనే కొట్లాటకు అది దారితీసింది. మరి ఎవరు ముఖ్యమంత్రి కావాలి? నేనైతే ఆ రోజు చెప్పిన, ఈ రోజు కూడా చెప్తున్నా, తెలంగాణను సాధించిన ఘనత విద్యార్థులకు అందే. విద్యార్థుల వల్లనే, వాళ్ళ ఆత్మ బలిదానాల వల్లనే, వాళ్ళ పోరాటాల వల్లనే ఆ డిసెంబర్ 10th పోరాట పిలుపుతోనే భయపడ్డ కేంద్రం, చలో అసెంబ్లీకి మీరు ఇచ్చిన పిలుపు, భయపడ్డ కేంద్రం. ఈ మాట స్వయంగా ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి మేమైనను కలిసినప్పుడు ఉద్యమ జేసీ చైర్మన్గా మేమైనను కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మేము అందరినీ మేనేజ్ చేస్తున్నాం రాజకీయ పార్టీలను. ప్రొఫెసర్ గారు, మేము మేనేజ్ చేయలేకపోతుంది ఒక విద్యార్థులను మాత్రమే మేనేజ్ చేయలేకపోతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, కేసీఆర్ గారు మా వైపు ఉన్నాడు, మాతోనే అలయన్స్లో ఉన్నాడు, మేము చెప్పినట్టే వింటున్నాడు, అన్ని రాజకీయ పార్టీలు మాతోనే ఉన్నాయి. కానీ విద్యార్థి లోకాన్ని మేము మేనేజ్ చేయలేకపోతున్నాం, ఏం చేయాలి అని అడిగితే, తెలంగాణ ఎలా నేనన్నా, తెలంగాణ విద్యార్థి ఇస్తే విద్యార్థి ఉద్యమం చల్లబడుతుందని చెప్పా. నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో వచ్చిన పోరాటంలో ఆ 3 కూడా సాధ్యం కాలేదు. కాబట్టి చివరికి కనీసం తెలంగాణ ఇవ్వండి మీ నాయకత్వంలో, నేతృత్వంలో అని చెప్పేసి మేము ప్రతిపాదించడం జరిగింది. ఈవెన్ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా, మీరు ఎంతమంది చదవలేదో నాకు తెలియదు, కానీ విద్యార్థి లోకం చాలా స్పష్టంగా చెప్పింది, బడుగు బలహీన వర్గాలు ఉద్యమంలో ఉన్నారని చెప్పింది. వికిలీక్స్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఉస్మానియా విద్యార్థులంతా కూడా బడుగు బలహీన వర్గాలే. తెలంగాణలో 93% ఉన్న ఈ బడుగు బలహీన వర్గాలు ఉద్యమంలో ఉన్నాయి కీలకంగా అని చెప్పేసి ప్రపంచ వికిలీక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అసెంబ్లీలో ఆనాడు స్పీకర్గా ఉన్న ఆయన పేరు స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, ఇది ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది మాదిగా అండ్ ఇతర విద్యార్థులు, బడుగు బలైన వర్గాల విద్యార్థులు పోరాటమే తప్ప ఇది ప్రజల పోరాటం కాదని చెప్పాడు ఆయన. కానీ సకల జనుల సమ్మె నేతృత్వం వహించిన మన కోదండరాం సార్ను చూసాం మనము, ఎలా ఏ రకంగా అన్ని వర్గాలు పార్టిసిపేట్ అయినో, ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిందో. సో ఇవాళ విద్యార్థి లోకము అత్యంత కీలకంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి నడిపించిన చరిత్ర వాళ్ళది. మరి అట్లాంటి వాళ్ళకి 7 కోట్ల రూపాయలు కూడా ఆయన మాఫీ చేయలే. ఎవరు? కేసీఆర్ గారు. ఖాళీ వాళ్ళు మెస్సు బకాయిలు మాఫీ చేయమన్నారు. వాళ్ళు 100 రోజులు ఆర్ట్స్ కాలేజ్ ముంగట మెస్సులన్నీ క్లోజ్ అయినాయి, బకాయిలు ఉన్నాయి 7 కోట్లే. ఆఫ్టర్ ఆల్ 7 కోట్ల రూపాయలు, 7 కోట్ల రూపాయలు బకాయిలు మాఫీ చేయండి అని చెప్పి ఒక 100 రోజులు ఉద్యమం చేసినా సరే ఆయన మాఫీ చేయలే. ఎందుకు మాఫీ చేయలేదు ఆయన? ఎందుకు మాఫీ చేయలేదంటే, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మా వాళ్ళు చెప్పు చూపెట్టాను పోరగాళ్ళు. మా వాళ్ళు చేసిన తప్పేందంటే, మాకు అన్యాయం చేస్తున్న కొడుక ఈ చెప్తాను కూడా తమ్మిందనే ధోరణితోని మా పిల్లలంతా తమ నిరసనను తెలియజేశారు 100 ఏళ్ల ఉస్మానియా ఉత్సవాలు జరుపుతున్నప్పుడు. అదే ముఖ్యమంత్రి స్థానంలో విద్యార్థి నాయకుడు ఉండుంటే ఏంటి పరిస్థితి చెప్పండి? 7 కోట్ల ఒక లెక్కన, లక్షల కోట్ల బడ్జెట్లో 7 కోట్ల ఒక లెక్కన మీరు అసలైన పదవిని వదిలిపెట్టినరు. మీరు మాకు 250 గజాల స్థలం ఇయ్యుర్రి, లేకపోతే మాకు ఒక గుర్తింపు కార్డులు ఇయ్యుర్రి, లేకపోతే మా కేసులు ఎత్తేయండి, లేకపోతే ఇంకా మాకు వడ్డీ లేని రుణాలు ఇయ్యుర్రి, మాకు ఒక అమరవీరుల స్తూపం కట్టిర్రి. ఇవి చాలా చిన్న కోరికలు. ఎంత చిన్న కోరికలు అంటే నా దృష్టిలో, అరే అధికారం మీ చేతులకు తీసుకోండి అంటే అధికారం అగ్రవర్ణాలకు అప్పచెప్పి ఇలా అడుక్కునే స్థితి మీకు ఎందుకయ్యా? నాకు అర్థం కాలే. 93% ఉన్నాం మనం తెలంగాణ సమాజంలో. మనం ఎందుకు అధికారంలోకి రాం? మీరు కరెక్ట్గా ఉండి, మీరు కరెక్ట్గా ఉద్యమం చేసి ఉంటే మనం ఎందుకు రాం? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరుకున్నాడు? చిన్న రాష్ట్రాల్లో
ఏర్పాటుతోని చిన్న కులాలకు అధికారం వస్తుందని చెప్పాడు. వచ్చిందా? తప్పెవరిది? తప్పెవరిది చెప్పండి. మనదే కాదా? 100కి 200% మనదే. ఒప్పుకోవాలి మనం. ఏదో వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఇవాళ అగ్రవర్ణాలు తిట్టి మనం ఏదో సంకలు ఎగరుసుకొని సంతోషపడు కాదు. వాళ్ళు నిజంగా కష్టపడుతున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్న ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు, కానీ ముఖ్యమంత్రి అవుతానడా కాలేదా? అవుతానని ఉన్నాడు, అనుకున్నాడు, ఆయన అయి తీరిండు. మరి దాన్ని అభినందించాలా వద్దా? 100% అభినందించాలి. ఎందుకంటే ఆయన ఒక లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నాడు. అంత సీరియస్గా ఒక పదవి, ఒక అధికారాన్ని సాధిస్తా మీకు ఎందుకు లేదు? మనకెందుకు లేదు? మనకు ఆ చైతన్యమే లేదు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పిన అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు. ఎందుకన్నాడు మాస్టర్ కీ అని? టు ఓపెన్ ఎనీ డోర్ ఆఫ్ ది డెమోక్రసీ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. రాజకీయ అధికారం అనే మాస్టర్ కీని చేపట్టండి. ఇవేమి లెక్క మీకు? ఇవేమి లెక్క మీకు? మీకు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో నిర్ణయించేది మీరే, నిర్ణయం చేస్తారు. ఏం చేయాలనేది మీరే నిర్ణయం చేస్తారు. ఎట్లా వాడాలి ఆ బడ్జెట్ని? ఇప్పటికీ మన వాళ్ళ దరిద్ర పరిస్థితి ఏం తెలుసా? అసైన్డ్ భూములు 24,45,000 ఎకరాల భూములు ఏమైనా తెలియదు తెలంగాణలో. ఎస్సీ ఎస్టీలకు, పేద బీసీలకు కేటాయించిన భూములు ఎండిపోయినాయి తెలియదు. ధరణి వచ్చిన తర్వాత హాంఫట్ అయిపోయినాయి అన్ని. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో మీకు తెలుసు. ఇవాళ నీళ్ళు వరకు పోయినాయో తెలుసు. భూములు ఉన్నోళ్ళకే నీళ్ళు పోతాయి కదా. నీళ్ళు ఎవరికి పోయినాయి? భూములు ఉన్నోళ్ళకి పోయినాయి. భూములు ఎవరికి ఉన్నాయి? దొరలకే ఉన్నాయి. కమ్మ, రెడ్డి, కాపు, ఎలమ ఇట్లాంటి వాళ్ళకే ఉన్నాయి. సో కాబట్టి నీళ్ళు కానీ నిధులు కానీ, నిధులు ఎడిపోయినాయి. ఈ వర్గాలకు ఎందుకు నిధులు రాలేదు? ఏం వీళ్ళు అడుగుతున్న గొంతమ్మ కోరికల 250 గజాల స్థలం ఇవ్వడానికి? 250 గజాల స్థలం ఇవ్వడానికి ఎంతమంది ఉన్నారో గుర్తించడానికి ఇదేమన్నా బ్రహ్మ విద్యనా? ఇవాళ రేపు మేనిఫెస్టోలో ఉన్నదే అంశం కదా. ఇంతవరకు ఎందుకు ఐడెంటిఫై చేయలే? మాలాంటి వాళ్ళకి అడిగినా కూడా పదవులు ఇస్తలేరు. మేము ఉద్యమంలో ఇంత సీరియస్గా ఉన్న వాళ్ళము, అన్ని రకాల అర్హతలు ఉన్నోళ్ళం, వాళ్ళని అడుక్కోవాలట. వాళ్ళు అడుక్కున్నా మనకు దిక్కు లేదు, దివాన లేదు. అదే అధికారం మన చేతిలో ఉంటే ఎట్లుండేది? మనమే ఇచ్చే స్థాయికి ఉంటే అన్ని పదవులు మనకే ఇస్తాం కదా. ఇవాళ కార్పొరేషన్ పదవులు ఎవరికి పోయినాయి? అప్పుడైనా ఇప్పుడైనా ఎవరు పోయినాయి? ఏ వర్గాలకు పోయినాయి? ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కువ అయినరు? 46 మంది ఒక సామాజిక వర్గం అయినరు. బీసీలు 19 మంది. ఎంతమంది జనాభా ఉన్నారు బీసీలు? మన కులగణనాల 56% బీసీలు ఉంటే జనాభాలో వాళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు, 5% రెడ్లు ఉంటే 46 మంది ఎమ్మెల్యేలు. మరి ఇది రెడ్ల రాజ్యమా, బీసీల రాజ్యమా, ఎస్సీ ఎస్టీల రాజ్యమా? ఇంకా పుణ్యం న్యాయం ఎస్సీ ఎస్టీలకు ఆయన రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి అనివార్యంగా వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఆయనతో వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి మిత్రులారా, మనం ఎవరినో నిందించడం కాదు, తప్పు మనదే. బహుజనులదే తప్పు. 100కి 200% తప్పు మనదే. మనకే చైతన్యం లేదు. మనకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు చిన్న రాష్ట్రాలు కావాలో అర్థం కాలేదు. చదవలే. మనం చదవకుండా పోరాటాలు చేస్తూ ఉంటాం. మనం ఎందుకు చేస్తామో తెలియదు మనకు. అయ్యో అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయింది కదా, దొర తెచ్చిండో అని ఏం చేసిండు అంటాం. మళ్ళీ ఇప్పుడేమో రేట్లకి ఇచ్చి మళ్ళీ రేట్లు ఆయన ఏం చేసినా మళ్ళీ రేపు మళ్ళీ కొట్లాడతాం ఇంకోనకి ఇచ్చినాక. అరే ఏంది భయ్, చదువుకున్న వాళ్ళు కూడా ఇంత అజ్ఞానంగా ఆలోచిస్తే చదువుకోని పరిస్థితుల్లో ఊర్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, మన పరిస్థితి? కాబట్టి ఈ విద్యార్థులు కోరుతున్న గొంతెమ్మ కోరికలు ఏం కాదవి. పాపం ప్రొఫెసర్ కోదండరామ్ సారు విద్యాశాఖ మంత్రి అయితే నాకు కూడా సంతోషం. ఎందుకంటే చదువుకున్నవాడు ఉద్యమంలో అదే కావాలి అని నాకు కూడా ఉన్నది. ఓపెన్గా నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఉద్యమంలో సీరియస్గా ఉన్నాడు. తర్వాత విద్యావంతుడు, ప్రొఫెసర్, ఆయనకు అనుభవం ఉంది, విద్యార్థుల సమస్యల అనుభవం ఉంది ఆయనకు.
అన్ని సమస్యలు అనుభవం ఉన్నాడు, ఇట్లాంటివన్నీ కానిస్తలేదు పాపం. పాపం ఆయన ఒక ఎమ్మెల్సీగా పరిమితం చేసి కూర్చున్న వీళ్ళు. కానీ ఎందుకు విద్యాశాఖ మంత్రి కాకూడదు కోదండరామ్ గారు? సారు గురించి ఎందుకు చర్చ జరగట్లేదు? కాబట్టి విద్యార్థులంతా బలంగా ఆయన మంత్రి పదవి కావాలని కొట్లాడితే తప్పులేదు. ఎందుకంటే ఉద్యమంలో ఆయన సీరియస్గా ఉన్నాడు ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ కోదండరామ్ సార్ మాలాంటి వాళ్ళ గురించి కూడా మీలాంటి వాళ్ళ గురించి మాలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. మాకు కూడా అవకాశాలు రావాలని చెప్పేసి ఆయన చెప్పాలి, చెప్పేటోళ్ళకి చెప్పాలి మనందరికి కూడా. కానీ అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అంత కోటరీ, చాలా పెద్ద కోటరీ ఉంటుంది అక్కడ. అంత ఈజీ కాదు. కోదండరామ్ సారు కూడా పాపం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉండదు అక్కడ. ఆ పరిస్థితి కూడా తెలుసు, పాపం సార్కు తెలుసు, మనకు కూడా తెలుసు. అందుకే సార్ను కూడా మనం ఇక్కడ నిందించి ఏమి తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళకి విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని నేనైతే స్వయంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఉద్యమకారులను గుర్తించడం అనేది చాలా ఈజీ ప్రక్రియ. ఉస్మానియా మీరు పేపర్లో రికార్డు చూడొచ్చు, ఆ రోజు ఈ టీవీ రికార్డు చూడొచ్చు, వీడియో క్లిప్పింగ్స్ చూడొచ్చు. ఒక 2 గంటలు 3 గంటలు కూర్చుంటే ఒక రోజంతా కూర్చున్నా కూడా మొత్తం ఎవరెవరైందో అలా కనపడుతుంది ఏమిటి. ఇవాళ వీడియోలలో ఉన్నాం కదా, మా పిల్లలంతా ఏం చేసిర్రు ఏం కథ. ఇవాళ పిడమర్తి రవి 90 రోజులు జైలు ఉన్నాడు. పిడమర్తి రవి 90 రోజులు జైలు ఉంటే ఆయన గురించి ఎవరు పోలే. ఈ వినోద్ కుమార్ అనేవాడు పైసలు పెట్టి బెయిల్ ఇడిపించింది. 90 రోజుల తర్వాత జైల్లోకి వెళ్ళి తీసుకొచ్చింది నేను. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది విద్యార్థులను పాపం మన సార్ ముస్లిం సారు అన్సారీ సారు నేను ఇద్దరం కలిసి అనేక సందర్భాల్లో కోర్టు చుట్టూ తిరిగి అనేక మందికి బెయిల్ ఇప్పించడం జరిగింది. పాపం ఆయనకు పెన్షన్ కూడా ఇంతవరకు రాలేదు. తెలంగాణలో ఆయన అంత ఉద్యమం చేస్తే పెన్షన్ కూడా చక్కగా ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాలేదు. అంత అన్యాయం మైనార్టీ కాబట్టి. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పనిచేసిన వాళ్ళు ఎంతమందికి ఇవాళ ఉద్యమకారులకు గుర్తింపు వచ్చింది, ఎంతమందికి అవకాశాలు వచ్చినాయంటే 10% కూడా కాలేదు. 90% వాళ్ళకు రాలేదు. సో 90% ఉద్యమంలో సీరియస్గా ఉన్నోళ్ళు ఎవరో సార్కు చాలా తెలుసు. ఎందుకంటే సార్ అనేక సందర్భాల్లో మొత్తం రాష్ట్రమంతా తిరిగిండు, ఉస్మానియాకు అనేక సందర్భాలు వచ్చాడు. సో విద్యార్థులు ఎక్కడెక్కడ ఉస్మానియా కాదు కాకతీయ కానీ అన్ని విశ్వవిద్యాలయాల్లో మన సారు వెళ్ళని విశ్వవిద్యాలయం లేదు, కూర్చొని మీటింగ్ లేదు. వరంగల్ పొలికేకలో, ఓరుగల్లు పొలికేకలో మేమంతా అక్కడ ఉన్నాం. విద్యార్థులు ఇక్కడ గర్జన అంటే ఎంత అంటే ఇవాళ చనిపోయినప్పుడు ఈశాంత్ రెడ్డి చనిపోయినప్పుడు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఉస్మానియాలో అదొక హడిల్. మానవ హక్కుల కమిషన్ పోయి రాత్రి ఎన్ని గంటలకు సార్ మనం 1 గంట అయింది, 12 1 గంట అయింది, 1 గంట రాత్రి జస్టిస్ చనిపోయింది సారు సుభాషణ్ రెడ్డి ఆయన పాపం రాత్రి 1 గంటకు లేపి మేము ఆయన దగ్గరికి ఆర్డర్ తీసుకొచ్చి అక్కడ కాల్పుల మోతను ఆపించినాం. కాల్పుల మోత ఉస్మానియా కాల్పుల మోత ఆగిపోవడానికి కారణం మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారు సారు మేమంతా కూడా వచ్చి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. హాస్టల్స్ మూసేసి ఇలా అక్కడ టెంటును పిల్లలు చేస్తున్న దీక్షను టెంటును నెట్టేసి టెంటును కూలగొడితే టెంట్ పోయి తీసుకొచ్చిన ఘనత నాది. హాస్టల్స్ తెరిపించాం, కోర్టుకు వెళ్ళి హాస్టల్స్ తెరిపించాను. ఇలా ఎంత ఉద్యమంలో విద్యార్థులకు 2 కళ్ళలాగా అన్సారీ అటువైపు నేను ఇద్దరం కూడా ఉండి విద్యార్థి ఉస్మానియా కేంద్రంగా ఉద్యమం జరిగితే పాపం అన్సారీకి న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి తెలంగాణలో. సరే పోనీ నాకు న్యాయం జరగకపోయినా పర్లేదు, నేను 12 ఏళ్ళ నా ఉద్యోగాన్ని వదులుకొని ఇవాళ 12 years సర్వీస్ను వదులుకున్న మొన్న పెంచిన 5 ఏళ్ళ సర్వీస్తో కలుపుకుంటే ఎవరైనా ఉన్నారా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా కానీ? కనీసం అరే 12 ఏళ్ళ సర్వీసు వదులుకొని ఈయన వచ్చిండు ఉద్యమంలోకి సామాజిక తెలంగాణ కోసం, లేదంటే దక్షిణాది ఉద్యమాన్ని ఇవాళ చేస్తున్నాడు కాబట్టి మనం సపోర్ట్ చేస్తామని ఇవాళ అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఇవాళ నాకు ఉద్యోగం పోయినందుకు బాధ కాదు, మీ సపోర్టు రానందుకు బాధ. నేను ఈ వర్గాల కోసమే కదా రాజీనామా చేసింది, మీకోసమే కదా. ఈ 93% ఉన్న ఈ బడుగు బలహీన వర్గాల కోసమే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా రాజీనామా చేసింది. ఇవాళ నేనేమంటున్నానంటే తెలంగాణ వచ్చింది రెడ్డి వెలమల కోసమే రాలే, మొత్తం మనం ఓట్లేస్తే వచ్చింది ఇవాళ అధికారం వాళ్ళకు. అవునా కదా? 93% ఉన్న ప్రజలు ఓట్లేయకపోతే
కేసీఆర్ అధికారంలోకి వచ్చాడా, ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేవాడా? మరి ఓట్లు మన అయితే అధికారం ఇళ్ళకాలం వాళ్ళదే ఉండాలా? అందుకే ఇవాళ విద్యార్థి లోకాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నా, మీరు కేవలం ఇక్కడికే పరిమితం కాకండి. మీ హక్కుల కోసం కొట్లాడుతూనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మాస్టర్ కీని అందుకోండి. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పేసి ఆనాడు ఒక చారిత్రక సందర్భం మీకు వచ్చింది. ఉస్మానియాలో గర్జన, విద్యార్థి గర్జన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకొని ఉంటే ఇవాళ మిమ్మల్ని మీరే ఈ తెలంగాణను శాసించేటోళ్ళు. ఆ చారిత్రక తప్పిదం జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పటికైనా కూడా మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు మారిపోతాయి. ఇవాళ తెలంగాణలో మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకంగా అవసరం కూడా లేదు. మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన ప్రజల యొక్క విముక్తి కోసం మనం కొట్టాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు ముఖ్యమైన అంశాలు ఇవాళ చిన్న రాష్ట్రాల గురించి చెప్పాడు. ఫస్ట్ అంశము చిన్న కులాలకు తోడ్పాటు అన్నాడు. రెండవ అంశం ఏంటంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాడని చెప్పారు. ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందుతారు. వాళ్ళకు విద్య, ఉచిత నాణ్యమైన విద్య, వైద్యము, వాళ్ళకు భూమి, సంపద, వాళ్ళకు అవకాశాలు అన్నీ వస్తాయని చెప్పాడు. వచ్చినాయా? ఆ 10 ఏళ్ళలో వచ్చినాయా? రాలే. ఇప్పుడైనా రావాలిగా. సో కాబట్టి ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి చిన్న రాష్ట్రాలు కావాలా. తర్వాత మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ పరిపాలన విభజన కోసం, పరిపాలన కొందరు గుప్పిట్లో ఉండద్దు, పరిపాలన ఒక కమ్యూనిటీ గుప్పిట్లో ఉండద్దు, ఒక కులం గుప్పిట్లో ఉండద్దు, ఒక మతం గుప్పిట్లో ఉండద్దు, ఒక ప్రాంతం గుప్పిట్లో ఉండద్దు. పరిపాలన విభజన కోసం ఇవాళ చిన్న రాష్ట్రాలు ఏర్పడాలన్నాడు అంబేద్కర్. నిన్నగాక మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద విగ్రహాన్ని కూడా 125 అడుగుల విగ్రహము గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనీసం అక్కడికి పోయిన నాదు లేడు. కాబట్టి ఇవాళ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో పయనించి, పెరియార్ మార్గంలో పయనించి తెలంగాణలో సామాజిక తెలంగాణ వైపు, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరిగే వైపు మనం వెళ్ళాలి. తప్పకుండా మనం ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇలా మనము మన విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు సార్కి. ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఒక మంచి పేరుంది. సో కాబట్టి మంచి గుర్తింపు ఉంది ఆయనకు. సో ఆయన ద్వారా ఇవాళ ఈ హక్కులను సాధించుకోవడమే కాకుండా వారికి కూడా ఇవాళ మంత్రి పదవి రావాలని చెప్పేసి మన విద్యార్థులకు డిమాండ్ చేయాలి, మనమంతా డిమాండ్ చేయాలి. అది కూడా విద్యాశాఖ మంత్రే కావాలి, ఆయన వేరే మంత్రి కావద్దు, విద్యాశాఖ మంత్రి కావాలి. ఎందుకంటే విద్య అత్యంత కీలకమైంది, దానికి బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనను విద్యాశాఖ మంత్రి చేయాలని డిమాండ్ చేస్తూ మీ యొక్క సమస్యలన్నిటికీ కూడా సార్ నేతృత్వంలో ఒక పరిష్కారాన్ని మనం అందుకునే విధంగా కృషి చేస్తూ, అంతేకాకుండా మనకు కూడా అవకాశాలు ప్రభుత్వంలో పరిపాలనలో భాగస్వామ్యం అయ్యే విధంగా సారు తన వంతు కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ.